నేను వీర రాఘవయ్య మనవణ్ణి అన్నది ఎంత నిజమో అర్చన అగ్ని సాక్షిగా నేను తాళి కట్టిన భార్య అన్నది కూడా అంతే నిజం. నా దురదృష్టం వల్ల ఇన్నాళ్ళు అర్చనకు దూరం అయ్యాను. కానీ నమ్ముకున్న ఈ దేవత వల్ల మళ్ళీ మేమిద్దరం ఒకటయ్యాం. ఏంటి అలా చూస్తున్నావు? నిజం చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీకు ఇవే నా పెళ్లి రోజు శుభాకాంక్షలు. నా జీవితంలో ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉన్నాను. కానీ మనసు పడ్డందుకు అర్చనకి, త్యాగం చేసినందుకు నాకు, ఇద్దరికీ న్యాయం చేయాలి. కంగారు పడకు, కన్ఫ్యూజ్ అవ్వకు. క్లారిటీగా చెప్తాను. వారానికి 7 రోజులు. ఆ 7 రోజుల్లో ఎవ్వరికి ఇబ్బంది లేకుండా 4 రోజుల అర్చనతో, కాదు 4 రోజులు నాతో, 3 రోజుల అర్చనతో కాపురం చేయి. శ్రీకర్ డార్లింగ్, ఒప్పుకున్నట్టేగా? శ్రీకర్, విషయం తేల్చకుండా వెళ్ళలేవు. డీల్ ఓకే అని చెప్పు. నేను మనిషిని, మనసున్న మనిషిని, బొమ్మని కాదు. శ్రీకర్! అమ్మా, మీ మేలు మర్చిపోలేను. దేవతల అర్చనని నా కళ్ళ ముందుకు తీసుకొచ్చి చచ్చి బ్రతికి నాకు ఊపిరి పోశారు. మమ్మల్ని కలిపారు. మీ రుణం తీర్చుకోలేనమ్మా. మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికున్న ప్రేమే మిమ్మల్ని కలిపింది. మీ ప్రేమను చూసి ఈ నూకాలమ్మకే ముచ్చటేసింది. అందుకే ఆ తల్లే మిమ్మల్ని ఒకటి చేసింది. ఉంటానమ్మా. రార్చన, శ్రీకర్, అడుగుతుంది నిన్నే. నా డీల్ నీకు ఓకేనా కాదా? డీల్కి ఓకే అయితేనే అది ఇంట్లో ఉండాలి. ఆ మాట అన్నాక నువ్వెవరే? అర్చన నా భార్య. నా భార్య నా ఇంట్లోకి రావద్దు అన్నాక నీకే హక్కు లేదు. అర్చన నీ భార్యే, కాదనట్లేదు. అర్చన నీకేమీ కోల్పోకూడదనే, అర్చన నీకు దూరం కాకూడదనే కలిసి కాపురం చేయమంటున్నాను. నువ్వంటున్నట్టు అనర్థాలు ఆగడాలు జరగకుండా ఉండాలంటే వారంలో 4 రోజులు నాతో కాపురం చెయ్యాలి. అక్క చెల్లెళ్ళ విడిపోతాం, ఆత్మీయుల్లా కలుసుంటాం. నువ్వు చెప్పినట్టు వినడానికి, నీ కండిషన్స్ కి తలాడించడానికి నేనేం గంగిరెద్దును కాదు. మనిషిని, మనసున్న మనిషిని. నా మనసులో అర్చన ఉంది. నా మనసు అర్చన్నే కోరుకుంటుంది. నా కండిషన్ కి ఒప్పుకోకపోతే మాత్రం నేను రాక్షసిగా మారాల్సి వస్తుంది. ఏదేమైనా అర్చన స్థానం ఇక్కడ, నీ స్థానం అక్కడ. ప్రేమ ముదిరితేనే పిచ్చి అవుతుంది, పిచ్చి ముదిరితేనే మనుషులు రాక్షసులు అవుతారు. అందుకే నీకు రేణిలో రాక్షసత్వమే కనబడుతోంది, కానీ ప్రేమ కనిపించట్లేదురా. బామ్మా, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ప్రేమేదో పగేదో తెలుసుకోలేనంత వెర్రివాణి కాదు. రేణు రాక్షసత్వం ప్రదర్శిస్తోంది అన్నావు. అదే నిజమైతే నువ్విన్నాళ్ళు అర్చన మొహం చూడటానికి అంగీకరించిన రేణు అర్చన మెళ్ళు తాళి కట్టగానే ఎందుకిలా శాంతిస్తుంది? నువ్వు అర్చన పేరెత్తితేనే చిందులేసే రేణు ఇద్దరితో కాపురం చేయమని ఎందుకు అడుగుతుంది?